పిల్లలంటే ఏమిటి? క్రైస్తవుని నిరీక్షణ గురించి ఈ 8వ అధ్యాయంలో మనకు తెలియపరచబడి ఉంటున్నది. కాబట్టి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, పెద్దలు, యవనస్తులు ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనములు చెల్లించుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి అవిధేయత కలిగినటువంటి వాటిని మనం విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకొని ఉండి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు విడుదల కలిగింది, స్వాతంత్రం వచ్చింది, ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నిశ్చయముగా నమ్ముతూ ముందుకు కొనసాగుదాం. చిన్ని ప్రార్థన. కనికర సంపన్నుడా, దయగలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి కాలమందునైనా మీ మాటల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన మంచి తారణాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ వాక్యం వింటున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.